మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రియులారా, ఈ వాక్య భాగంలో ఒకానొక సమయంలో ఒక వ్యక్తి ప్రభువారి దగ్గరకు వచ్చి, బోధకుడా, మోగదయ్యం పట్టి నా కుమారుడు ఇబ్బంది పరచబడుతున్నాడయ్యా, బాధపడుతున్నాడు. ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడు పడద్రోయబడుతున్నాడు. వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లుతున్నాడు. దానిని ఎల్లగొట్టవలనని నీ శిష్యులను అడిగి తిని గాని వారి చేత కాలేకపోయింది. ఒకవేళ మీ వలన ఏదైనా అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ప్రభువారిని వేడుకొనటం మనం చూస్తున్నాం. ప్రభువారు అప్పుడు ఇతనికి ఎప్పుడు నుండి ఎలాగ సంభవించింది అని వాని తండ్రిని అడిగినప్పుడు, అయా, బాల్యము నుండే ఆ దెయ్యం వాడిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోస్తుందయ్యా, కనుక సహాయం చేయయ్యా అని ప్రభువారిని వేడుకుంటూ ఉన్న సమయంలో ప్రభువారు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నువ్వు విశ్వసించు, కార్యం జరుగుతుంది అని ప్రభువారు ఆ వ్యక్తితో మాట్లాడతారు. నమ్ముచున్నాను ప్రభువా, నాకు అపనమ్మకం కలగకుండా చేయమని ఆ తండ్రి వేడుకున్నప్పుడు ప్రభువారు వెంటనే మోగవైన ఆ చెవిటి దెయ్యాన్ని వదిలిపొమ్మని ఆజ్ఞాపిస్తాడు. ప్రభువారు ఆజ్ఞాపించినటువంటి వెంటనే ఆ మోగ చెవిటి దెయ్యం ఆ వ్యక్తిలో నుండి వదిలిపోయి స్వస్థచిత్తుడై చక్కగా ఉండటం మనం చూస్తున్నాం. తర్వాత ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో ప్రభువారి శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును ఎల్లగొట్టలేకపోయాం అని అడిగిన సమయంలో వారితో మాట్లాడుతున్న మాట ఇది. అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వానితో చెప్పెను. ప్రియులారా, ఈ మాటను మనం పరిశీలన చేయాలి, ప్రార్థించాలి. ఆ ప్రార్థన కూడా ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థన. ఎవరైతే ఉపవాసాలతో గడుపుతారో, ఉపవాసముతో ప్రార్థించగలిగే వారు ఉంటారో వారు దైవశక్తి చేత నింపబడేవారు ఉంటారు. ఉపవాస ప్రార్థన ఉజ్జీవాన్ని కలిగించేదిగా ఉంటుంది. శిష్యులు ప్రార్థనలో ఎదగలేని వారు ఉన్నారు, ఆత్మీయతలో ఇంకా బలం పొందుకోలేని వారుగా ఉన్నారు. అందుకనే దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. ఈరోజు మన జీవితాల్లో మనం ప్రార్థనలో ఎక్కువ గడపటం నేర్చుకోవాలి. అందుకనే ఎడతెగక ప్రార్థన చేయండి, మెలకుగా ప్రార్థన చేయండి, విసుగుగా ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి ప్రభువారు పదే పదే ప్రస్తావిస్తూ తన బిడ్డలకు వివరించటం మనం చూస్తాం కదా. లేఖనాల్లో చూడండి, చాలామంది ఉపవాసంతో ప్రార్థించి అద్భుతమైన కార్యాలను పొందుకొనటం మనం చూస్తాం. ఎస్తేరు 3 దినాల ఉపవాసం ఉండి ప్రార్థించి తన జనుల మీదకు వచ్చే నాశనమును, విపత్తు నుంచి తన ప్రజలను కాపాడుకున్న విధానాన్ని మనం చూస్తాం. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధ పట్టణం అయిన యెరూషలేము మరలా తిరిగి కట్టబడే విషయంలో దేవుని ఉద్దేశాలను, దేవుని ప్రణాళికలను తెలుసుకొనటం
మనం చూస్తాం. ఎజ్రా, నెహేమియా, ఇలాగ చాలామందిని మనం చూస్తాం. వారి కార్యాల్లో వారు సఫలీకృతపరచబడ్డారంటే, అద్భుతమైన పరిచర్యను చేశారంటే, మందిర కార్యాల్లో ఒక ఉజ్జీవాన్ని తీసుకురాగలిగినటువంటి వారుగా ఉన్నారంటే, వారి జీవితాల్లో ఉపవాస ప్రార్థన చాలా బలంగా ఉంది. లేఖనాల్లో ఈ కొంతమందే కాదు, చాలామందిని మనం చూడగలం. కనుక ఉపవాస ప్రార్థన చేయాలి. ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే, నీ బిడ్డల జీవితాలు మార్చబడాలంటే, నీ కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడాలి అంటే, వ్యక్తిగతంగా దేవునితో ఉపవాసముతో ప్రార్థన చేయటం, దేవునితో గడపటం మనం నేర్చుకోవాలి. అప్పుడు ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. ప్రభువారు శిష్యులకు అదే నేర్పిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు నా జీవితాల్లో మనం కూడా ఉపవాసంతో కూడిన ప్రార్థన అలవరుచుకుందాం. అద్భుతమైన కార్యాలు మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో, సంఘములో, సమాజంలో చూద్దాం. దేవుని నామ మహిమార్థమై జీవించుదాం. అట్టి కృపను ప్రభు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. స్తోత్రాలు. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో మీ ఆధ్యాత్మికంగా ఎదగటానికి, విశ్వాసంలో బలోపేతం చేయటానికి, అద్భుత కార్యాలు పొందటానికి, శక్తితో నింపబడి ఉజ్జీవింపబడాలంటే ఉపవాస ప్రార్థన మాకు ఎంత ప్రాముఖ్యమైనదో మీ లేఖనాల్లో నుండి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మా ప్రియులైన బిడ్డలందరినీ ఆ అనుభవంలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నా. కృప చూపించండి, మీ సహాయం చేయండి. మీ బిడ్డలు జరిగిస్తున్న ప్రతి పని బాటలో మీరు తోడుగా ఉండండి. వారి మార్గం అంతటి మీద మీ ఎలుగును ప్రకాశింపచేయండి. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.